హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినా చేయకున్నా జనంలో ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఇప్పుడు అదే విషయం మరోసారి నిరూపితమైంది. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు ఆ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా తరువాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే వీరమల్లును మించిన బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమాకు ఇప్పుడు వేరే లెవెల్ క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం 2-3 ఏళ్లుగా పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం మనకు తెలిసిందే. ఓజీ సినిమాలో పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూస్తారని దర్శకుడు సుజిత్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. సాహో వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఉత్తరాదిన మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సుజిత్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమనే నమ్మకంతో మేకర్స్ తో పాటు అభిమానులు ఉన్నారు. ఓజీ సినిమాను ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో టికెట్స్ ప్రీ సేల్ మొదలైంది. తాజాగా ఈ సినిమా మొదటి టికెట్ ను అభిమానులు వేలం వేశారు. వేలంలో ఒక అభిమాని ఏకంగా ఓజీ మొదటి టికెట్ ను 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేయడం విశేషం. ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ కి ఇది ఒక నిదర్శనం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా మొదటి టికెట్ అమ్మగా వచ్చిన 5 లక్షల రూపాయలను జనసేన పార్టీ విరాళంగా ఇస్తున్నట్లు అభిమానులు ప్రకటించారు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే జరుగుతుందని, గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒక సినిమా టికెట్ 5 లక్షల రూపాయలు పలకడం మామూలు విషయం కాదని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు. ఓజీ సినిమాపై ఉన్న బజ్ కి ఇది నిదర్శనమనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఓజీ సినిమా ఎప్పుడో మొదలుపెట్టినా సరే ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ వీలు కుదిరినప్పుడల్లా డేట్లు ఇచ్చి ఓజీ సినిమాను పూర్తి చేశారు. ఈ మధ్య కాలంలో ఓజీ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని నమ్మకంగా ఉన్నారు. ఇక ఓజీ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. అంతేకాకుండా పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలవబోతుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఓజీ పవన్ ఫ్యాన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.